సంజయ్ టార్గెట్ గద్దర ఈటలన. అయితే తెలంగాణ గట్టుపై ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏడాది కాలంగా నడుస్తున్న ట్రయాంగిల్ పొలిటికల్ ఫైట్లో బాగా 10 టాపిక్ను టాక్ ఆఫ్ ది స్టేట్గా మార్చేస్తున్నారు నేతలు. ఇప్పుడు లేటెస్ట్గా గద్దర్కు పద్మావతిపై నైజాం గడ్డ మీద హై వోల్టేజ్ పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. గద్దర్కు ఎందుకు పద్మ అవార్డు ఇవ్వరంటూ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి తూటా పేల్చేశారు. అయితే గద్దర్కి అవార్డు ఎలా ఇస్తాం, ఆయన మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తి, ఎంతోమంది చావులకు కారణమయ్యాడంటూ బాంబు పేల్చారు. బరాబర్ నక్సలైట్ భావజాలం ఉన్న గద్దర్కు అవార్డు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఈటల రాజేందర్ గారు కూడా నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తి. రాబోయే కాలంలో కూడా బీజేపీకి ఒకవేళ గిట్ట పార్టీ అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్ గారికి కట్టబెడితే ఇప్పుడు ఇక టాపిక్ అంతా వేరే విధంగా పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చేసినారు బండి సంజయ్ గారు, మీరు గమనించవచ్చు. ఇక్కడ గద్దర్ గారికి పద్మ అవార్డు ఎందుకు ఇస్తారని సీఎం గారు అనగానే బండి సంజయ్ గారు సీన్లోకి ఎంటర్ అయ్యి ఆయన నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తిని చాలామంది బీజేపీ కార్యకర్తలు చంపిండు, అతనికి మేమెందుకు ఇస్తాము అని చెప్పడం జరిగింది. రైట్, అట్లన్నప్పుడు ఇదే పాయింట్ మనం మాట్లాడితే ఈటల రాజేందర్ గారు నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తులు, వారి యొక్క ఈటల రాజేందర్కి మరి ఎందుకు ఎంపీ పదవి ఇచ్చినారని అడుగుతూ ఉన్నారు. అలాగే రెండోది ఏంటి అంటే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే వారు రేపు పొద్దున పార్టీ తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు రేసులో ఉన్నారు. ఆ బీజేపీ పార్టీ అధ్యక్షుడు రేసులో ఉన్నప్పుడు రేపు పొద్దున వారికి సెటిల్ ఇస్తారని చెప్పి కూడా తెలంగాణ సమాజం అడిగితే బండి సంజయ్ గారు ఇట్లా టాపిక్ ఇట్లా దింపి ఇట్లా కూర్చోబెట్టినాడు. వాస్తవానికి అదొకటి. మన బండి సంజయ్ గారు మన తెలంగాణకి అధ్యక్షంగా ఉన్నప్పుడే మన ఈటల రాజేందర్ గారు బీజేపీకి వచ్చారు, అంతే కదా. మరి అప్పుడే ఎలా చేర్చుకున్నారు? అప్పుడే మరి అప్పుడు ఉన్నది కదా, ఆయన కూడా అప్పుడు మరి ఉన్నది. మరి ఎందుకు మాకు అలాంటి భావజాలం ఉన్న వాళ్ళు వద్దు, మాకు క్లీన్ చీట్ ఉన్న వాళ్ళు కావాలని మరి అప్పుడు ఎందుకు అనలేదు ఇదే సంజయ్ గారు? ఇక్కడ చూడొచ్చు, వామపక్ష భావజాలం ఉన్న ఈటలకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఎందుకు ఇస్తారు, పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్ పేరును పరిశీలిస్తారంటూ హస్తం పార్టీ నేతలు గలమెత్తుతున్నాయి. అయితే మీకు అర్థమైందండి నేను చెప్పింది ఏంది, నక్సల్స్ భావజాలం వామపక్ష భావజాలం అంతా కూడా సేమ్ యాస్టీస్గా ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని మాట్లాడడం జరిగింది. వామపక్ష భావజాలం అర్థమైందా? ఇప్పుడు గద్దర్కు అవార్డు ఇవ్వరు కానీ ఈయనకి ఎట్లా అధ్యక్ష పదవి రేసులో ఉంటే ఆయనకి ఎట్లా ఇస్తారని చెప్పి దీన్ని మార్చుకున్నారు. అయితే సరిగా ఇదే టైంలో సంజయ్ చేసిన వాక్యాలు ఈటలకు గుచ్చుకుంటున్నాయట. అనుకోకుండానో లేక గద్దర్కు అవార్డు ఇవ్వబోమని చెప్పే ఫోన్లో నక్సలైట్ భావజాలం ఉన్న బండి సంజయ్ ప్రస్తావించడం ఈటలకు హెడెక్గా మారిందట. ఈటల రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి ముందు నుంచి వస్తున్న అడ్డంకి ఆయన రాజకీయ నేపథ్యమే, అదే వామపక్ష భావజాలం. రాజకీయాలకు వచ్చే కంటే ముందు ఈటల ఆయన భార్య జమున ఇక్కడ ఏదో పోయిందిరా పనిచేశారని చెప్తుంటారు. దీన్నే సాకా చూపి ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు దక్కకుండా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు అడ్డుకుంటున్న ప్రచారం జరుగుతుంది. ఇదే టైంలో సంజయ్ పేల్చిన బాంబు ఇంట బయట పొగలేపుతుందట. కాంగ్రెస్ ఈటల నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ బీజేపీని సంజయ్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే బండి సంజయ్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చే క్రమంలో ఈటలకు బాణం ఎక్కుపెట్టారన్న టాక్ వినిపిస్తుంది. సంజయ్ అనుకున్న లక్ష్యం నెరవేరిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పటి వరకు సంజయ్ హిందువుల మీద ఓటు బ్యాంకు పోలరైజేషన్ పై మాట్లాడుతున్న వచ్చారు. ఇప్పుడు గద్దర్ విషయంలో చేసిన వ్యాఖ్యలు నక్సల్స్ను వ్యతిరేకించే వారికి తమ వైపు తిప్పుకునేలా ఉన్నాయని అంటున్నారు. చాలామంది కాంగ్రెస్ నేత తండ్రులను నక్సల్స్ చంపాలని చెబుతున్నారు. మంత్రి శ్రీబాబు తండ్రి శ్రీపాదరావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి, ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టం నరసింహారెడ్డి వంటి నేతల్ని నక్సలైట్ కాల్పులో చనిపోయిన విషయం మర్చిపోతున్నారు బీజేపీ నేతలు. మీరు గమనించవచ్చు. ఇక్కడ అర్థమైందనుకుంటా, అంటే ఎటుపోయి ఎటు తిరిగింది ఎటు వస్తుందని చెప్పి మీరు గమనించవచ్చు. అంటే పొలిటికల్ హీట్ పెరుగుతూ ఉంది. రైట్, నెక్స్ట్ వచ్చి